ఫ్రెండ్స్, దిస్ ఇస్ మధు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియోలో ఎక్సెల్లోని పీవోట్ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పీవోట్ టేబుల్ ముఖ్యంగా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుందండి. మీకు దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది. మీకు ప్రతి ఒక్క అకౌంటెంట్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నేర్చుకోవాల్సిన ఫీచర్ అండి ఇది పీవోట్ టేబుల్. మీకు ఇప్పుడు సిస్టంలో డీటెయిల్గా ఈ పీవోట్ టేబుల్ ఎలా మనకు యూజ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఈ ఫోల్డర్లో పే బిల్ ఒకటి ఎక్సెల్ ఫైల్ ఉందండి. ఈ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఇది సాలరీ పే బిల్ స్టేట్మెంట్ అండి. ఇది ఏబిసి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక కంపెనీ యొక్క సాలరీ పే బిల్. మీకు డెమో పర్పస్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మనకు ఫస్ట్ కాలం వచ్చేసి మంత్ అండి, తర్వాత సీరియల్ నెంబర్, ఎంప్లాయీ నేమ్, బ్రాంచ్. వీళ్ళకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచ్, డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్, గ్రాస్ సాలరీ, రికవరీస్, నెట్ సాలరీ. ఇక్కడ బ్రాంచెస్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ లో మనకు చూపిస్తుంది హ్యాబిట్స్. తర్వాత కిందికి రండి, తర్వాత కోటి, ఇక్కడ నుంచి కోటి, తర్వాత అమీర్పేట్. ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నాయి వీళ్ళకి. ఎగ్జాంపుల్ 3 బ్రాంచెస్ ఇక్కడ. ఇదంతా ఇక్కడ వరకు ఏప్రిల్ మంత్ అండి. తర్వాత మే మంత్ నుంచి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేశాను, జస్ట్ మీకు వేరియేషన్ తెలియడానికి. ఇక్కడ మే మంత్ పే బిల్ అండి ఇది. ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ నుంచి జూన్ మంత్ సాలరీ పర్టికులర్స్. మొత్తం 3 మంత్స్ సాలరీ పర్టికులర్స్ ఇక్కడ ఈ షీట్ లో. మనకి టోటల్ వచ్చేసి ఇక్కడ 3 మంత్స్ టోటల్ వచ్చేసి గ్రాస్ సాలరీ 84,97,500, రికవరీస్ 52,000, నెట్ సాలరీ 84,045,500. ఓకే, ఇక్కడ మీకు పీవోట్ టేబుల్ వల్ల మనకు యూజ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ ఫస్ట్ మనకు ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి కదండి, మంత్, సీరియల్ నెంబర్, ఇవి హెడ్డింగ్స్. ఈ రో సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్ వరకు వచ్చేసేయండి. ఇక్కడ టోటల్ సెలెక్ట్ చేసుకోకూడదు, లాస్ట్ రో వరకు తీసుకోండి. టోటల్ కాకుండా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పైన చూడండి, హోమ్ పక్కన ఇన్సర్ట్ ట్యాబ్ ఉంది కదా, ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేయండి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ పీవోట్ టేబుల్ అని ఉంది కదా, ఇక్కడ కింద ఆరో సింబల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ పీవోట్ టేబుల్ అని కనిపిస్తుంది మీకు. ఈ పీవోట్ టేబుల్ మీద క్లిక్ చేయండి మౌస్ తోనే. మీకు ఇక్కడ ఒక బాక్స్ వచ్చిందండి. ఇక్కడ మీరు ఏం చేంజ్ చేయకూడదు, జస్ట్ ఓకే బటన్ ప్రెస్ చేయండి. కింద మీకు లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ వస్తుంది, ఇక్కడ రైట్ సైడ్ ఒక బాక్స్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము బ్రాంచ్ వైజ్ సాలరీ పర్టికులర్స్ తెలుసుకుందామండి. ఇప్పుడు బ్రాంచ్ ఉంది కదండి, ఈ బ్రాంచ్ ఇందులోకి డ్రాగ్ చేయండి. తర్వాత గ్రాస్ సాలరీ ఉంది కదా, గ్రాస్ సాలరీ ఇందులో డ్రాగ్ చేయండి. అలాగే ఇక్కడ మంత్ ఉంది కదండి, ఈ మంత్ ఇందులోకి డ్రాగ్ చేయండి. కాలం లేబుల్స్ చూసారా, మనకి ఈ విధంగా మంత్ వైజ్ సాలరీ తెలుస్తుందండి. బ్రాంచ్ వైజ్, మంత్ వైజ్ సాలరీ ఎంత. అలాగే మనకు డిపార్ట్మెంట్, ఇందులో డిపార్ట్మెంట్ వైజ్ కావాలనుకుంటే ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఈ డిపార్ట్మెంట్ కింద ఇక్కడ డ్రాగ్ చేయండి. మీకు సింపుల్గా తెలిసిపోతుంది. ఇక్కడ బ్రాంచ్ వైజ్ టోటల్ తెలుస్తుంది. అలాగే ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్ కూడా మనకు సాలరీ టోటల్ తెలుసుకోవచ్చు. అలాగే మనకు కౌంట్ కావాలి. కౌంట్ అంటే ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు తెలుసుకోవాలనుకుంటే ఈ డిపార్ట్మెంట్ ఉంది కదండి, ఈ డిపార్ట్మెంట్ ఇక్కడ డ్రాగ్ చేయండి. రైట్ సైడ్ వాల్యూస్ ఇక్కడ సమ్ పైన డ్రాగ్ చేయండి, మధ్యలో ఇన్సర్ట్ చేయండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ వైజ్ ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అనేది కూడా తెలుస్తుంది, వాళ్ళ టోటల్, వాళ్ళ కౌంట్ అండ్ సాలరీ.
చూసారా ఫ్రెండ్స్, పివోట్ టేబుల్ వల్ల ఎంత రిపోర్ట్ పర్ఫెక్ట్ గా వస్తుందో. ఇది ప్రతి ఒక్క అకౌంటెంట్ కు అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఖచ్చితంగా తెలిసి ఉండాలండి. ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఈ ఎక్సెల్ ఫైల్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ చేసి పెడతాను. మీరు డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, మీకు ఇంకొకటి చూపిస్తానండి. ఇది ఇక్కడ క్లిక్ చేయండి, మళ్ళీ బాక్స్ వెళ్ళిపోయింది కదా, మీకు ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ బాక్స్ వచ్చేస్తుందండి రైట్ సైడ్. ఓకే, ఇక్కడ ఇంటూ కొడితే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా, క్లోజ్ బటన్ ఉంది కదా, ఇక్కడ క్లోజ్ చేయండి. మీకు మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ బటన్ కొట్టి షో పివోట్ ఫీల్డ్ అనండి. షో ఫీల్డ్ మళ్ళీ కనబడుతుంది మనకి. ఇక్కడ చూడండి రైట్ సైడ్ సమ్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ వాల్యూ సెట్టింగ్స్, వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ సమ్ కాకుండా కౌంట్ అని తీసుకున్నారనుకోండి, ఓకేనండి, ఇక్కడ కౌంట్ వస్తుంది చూసారా. ఇక్కడ మనకు ఇక్కడ మళ్ళీ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి, ఇక్కడ సమ్ అని తీసుకోండి, సమ్ వచ్చేస్తుంది. ఈ విధంగా కౌంట్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, లేదంటే సమ్ అని పెట్టుకోవచ్చు. మనకు ఏ విధంగా పెట్టుకుంటే ఆ విధంగా చూపిస్తుంది. ఓకే, మీకు ఇదొకటి అండి. మీకు ఇక్కడ ఇలా కూడా చూసుకోవచ్చు అండి. ఓన్లీ ఇక్కడ ఫిల్టర్ లో మీరు ఓన్లీ 1 మంత్ తీసుకుంటే 1 మంత్ మీకు షో కనిపిస్తుంది. ఇలా కూడా చూసుకోవచ్చు. ఓకే, మీకు షో అవ్వాలంటే మీకు అన్ని ఆల్ మంత్స్ కనిపిస్తాయి. ఓకే, డిజిగ్నేషన్ కూడా కావాలనుకోండి, ఈ డిజిగ్నేషన్ కింద డ్రాగ్ చేయండి. మళ్ళీ అకౌంట్స్ లో 5 ఉన్నారు కదా, ఈ 5లో అసిస్టెంట్ మేనేజర్ ఎంతమంది, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎంత, మేనేజర్ అంటే ఇక్కడ డిజిగ్నేషన్ వైజ్ కూడా చూసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ పివోట్ టేబుల్ యూజ్ ఏంటో. ఒకవేళ మీరు డిజిగ్నేషన్ పైకి డ్రాగ్ చేశారనుకోండి, ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం అసిస్టెంట్ మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు, 18. ఇక్కడ ఏ బ్రాంచ్ లో ఎంతమంది ఉన్నారు, హ్యాబిట్స్ లో 6 ఉన్నారు, అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో 1 ఉన్నారు, అడ్మిన్ లో 1. అంటే వీళ్ళు ఓన్లీ అసిస్టెంట్ మేనేజర్స్. తర్వాత హ్యాబిట్స్ లో 6 ఉన్నారు, అమీర్పేటలో 6 ఉన్నారు, కోటిలో 6 ఉన్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు, 42 మెంబర్స్ ఉన్నారు. హ్యాబిట్స్ లో 14, అమీర్పేటలో 14, కోటిలో 14. మేనేజర్స్ ఎంతమంది ఉన్నారు, మొత్తం 18, హ్యాబిట్స్ లో 6, అమీర్పేటలో 6, కోటిలో 6. ఈ విధంగా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎంతమంది, ఇలా మనము డిజిగ్నేషన్ వైజ్ కూడా చూసుకోవచ్చు. మీరు డిజిగ్నేషన్ కింది కంటే కిందికి ఇట్లా వస్తుంది. లేదు మనకు డిపార్ట్మెంట్ పైకి తీసుకెళ్ళండి, మూవ్ చేయండి పైకి. ఇక్కడ డిపార్ట్మెంట్ మొత్తం అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది ఉన్నారు, 15. హ్యాబిట్స్ లో 5 మెంబర్స్ ఉన్నారు, అమీర్పేటలో 5 ఉన్నారు, కోటిలో 5 ఉన్నారు. ఈ విధంగా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఇక్కడ వీటిని డ్రాగ్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ కావాలనుకుంటే బ్రాంచ్ వైజ్, అందులో డిపార్ట్మెంట్ వైజ్, తర్వాత డిజిగ్నేషన్. మనము ఈ విధంగా మన రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ పివోట్ టేబుల్ మనం మార్చుకోవచ్చు అండి, ఆప్షన్స్ అన్ని. ఇది ఖచ్చితంగా అండి మీరు ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన ఆప్షన్ అండి, ఫీచర్ ఇది. తప్పకుండా నేర్చుకోండి. మీకు ఇంకొకటి చూపిస్తాను. పే బిల్ ఉంది కదా, ఇది ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. ఇది పొందుతాం మనకు. జస్ట్ ఇక్కడ మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్ళండి, ఇంకో పివోట్ టేబుల్ క్లిక్ చేద్దాం. మళ్ళీ పివోట్ టేబుల్ అండి, మళ్ళీ ఓకే అనండి. ఇప్పుడు ఇంకో షీట్ ఓపెన్ అయిందండి. ఇది అలా ఓల్డ్ షీట్ అలాగే ఉంది, ఇంకో షీట్ మనకు వచ్చేసింది ఇక్కడ. ఓకే రైట్. ఇప్పుడు మనం ఇక్కడ బ్రాంచ్ అని ఇక్కడ ఎంప్లాయీ, ఇక్కడ ఫస్ట్ ఎంప్లాయీ నేమ్ ఇక్కడ డ్రాగ్ చేయండి. తర్వాత గ్రాస్ సాలరీ ఇక్కడ డ్రాగ్ చేయండి. తర్వాత రికవరీస్ డ్రాగ్ చేయండి. అలాగే నెట్ సాలరీ డ్రాగ్ చేయండి. ఇది మనకు ఎంప్లాయీ వైజ్ మనకు టోటల్ సాలరీ తెలుసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ మంత్ ఉంది కదండి, ఈ మంత్ కిందికి డ్రాగ్ చేయండి, ఎంప్లాయీ నేమ్ కిందికి. ఇప్పుడు మనకు మంత్ వైజ్ చూసుకోవచ్చు, ఎంప్లాయీ వైజ్ టోటల్ కనిపిస్తుంది. అలాగే మనకు మంత్ వైజ్ అతనికి సాలరీ ఎంత అది తెలుస్తుంది. ఇది మనకు ఫామ్ 16 తయారు చేయడానికి చాలా హెల్ప్ అవుతుందండి. మనము ఎంప్లాయీ వైజ్ ఇక్కడ టోటల్ తెలుస్తుంది, మంత్ వైజ్ తెలుస్తుంది. జస్ట్ వాళ్ళకు ఎంప్లాయీ వైజ్ వాళ్ళ
పార్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని ప్రింట్ తీసి ఇస్తే సరిపోతుంది ఎంప్లాయీకి. ఇక్కడ మనము ఉంది కదా జస్ట్ నేమ్ 1, ఓన్లీ 1 సింగిల్ పర్సన్. అలా మనము ఎంప్లాయీ వైజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 105 ఇది 105 చూసారా, 105 మనకు ఆల్ అంటే ఆల్ వచ్చేస్తుంది. ఇది మనకు ఇయర్ వైజ్ ఫామ్ 16 తయారు చేస్తాం కదండి, ఫామ్ 16 తయారు చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సెలెక్ట్ ఆల్, ఓకే అందరూ వచ్చేస్తారు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మేనేజ్మెంట్కి మనకు రిపోర్ట్స్ మనము మంత్లీ ఆర్ ఇయర్లీ మనము రిపోర్ట్స్ తయారు చేసి ఇస్తాం కదా, ఇది పివట్ టేబుల్ యూజ్ చేస్తే మీకు క్షణాల్లో మీకు వర్క్ అయిపోతుందండి. నిమిషాలు కూడా కాదు, క్షణాల్లో మీకు వర్క్ అయిపోతుంది. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. Thank you for watching my video.